వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిన్నటితో అసెంబ్లీ ముగిసింది. 11 బిల్లులు పెడితే దాంట్లో 10 బిల్లులు ఆమోదం. సో కొత్త చట్టాలు. సో వీటిపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మొత్తానికి అయితే ఆ అసెంబ్లీ ముగిసింది. గిగ్ వర్కర్స్ వాళ్ళ గురించి ఒక చట్టం చేయడం ఎట్లా అనిపించింది? అంటే మొత్తంగా మనం అసెంబ్లీ 10 రోజులు జరిగింది. ఈ 10 రోజుల్లో ప్రభుత్వం బడ్జెట్కి సంబంధించి ఏదైతే ఈ సంవత్సరానికి బడ్జెట్ పెట్టిందో ఈ బడ్జెట్లో ఏ ఒక్క అంశం కూడా ప్రజలకు సంబంధించినటువంటి సరైనటువంటి కేటాయింపులు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగులకు కానీ, ఉద్యమకారులకు కానీ, నిరుద్యోగ యువకులకు కానీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి సరైన కేటాయింపులు లేవు అనేటువంటి విషయాన్ని మా డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో నేను శాసనసభ వేదిక ద్వారా కూడా మరీ దారుణమైన పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వ రంగంలో ఖర్చులు కావాలి అంటే అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాగ్ రిపోర్టు చెప్పింది అదే కదా కావ్య. అంటే పూర్తిగా ఇండిసిప్లిన్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంది రాష్ట్రంలో, సరైనటువంటి వ్యవస్థ లేదు. రోజువారీ నిర్వహణ కోసం కూడా బ్యాంకుల దగ్గర దేవులాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి కాగ్ రిపోర్టు చాలా, అంటే తెలంగాణ ఒక 9.5 ఏళ్ల పాటు ఒక సుభిక్షమైనటువంటి తెలంగాణగా, ఆర్థిక క్రమశిక్షణ డిసిప్లిన్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఎదిగినటువంటి తెలంగాణని 2.5 సంవత్సరాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి పనులు 3,43,000 కోట్ల అప్పులు కొత్తగా, అంటే 2 సంవత్సరాల 3 నెలలు డైలీ అప్పు లేకుండా అసలు ప్రభుత్వం నడిచే తీరే లేదు. అంటే డైలీ 3,43,000 కోట్లు 2 సంవత్సరాల 3 నెలల్లో తీసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మీద గతంలో కేసీఆర్ మా పరిపాలన మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంది? 4,17,000 కోట్లు తీసుకుంటే మీరు మొత్తం అప్పులమయం చేసిపోయిందన్నారు కదా. ఇవాళ మేము 9.5 ఏళ్లలో 4,17,000 కోట్లు అప్పు చేస్తే మీరు 2 సంవత్సరాల 3 నెలల్లో 3,43,000 కోట్లు చేసి మించిపోయిన పరిస్థితి. ఏమంటే మేము అప్పులు కడుతున్నామని. ఓన్ రెవెన్యూ రిసిట్స్ మీరు ఏం పెంచిందని ఒక ఎక్సైజ్లో కొంత మేరకు ఎక్కడ కూడా ఓన్ రెవెన్యూ రిసిట్స్ లేవు కావ్య. ఓన్ రెవెన్యూ అనిరుద్ధ్ రెడ్డి గారు సారా సంబంధించిన ప్రతిపాదన పెట్టుంటారు అంతే కదా. ఇప్పుడు దాని 25,000 కోట్ల రూపాయలు 12,000 సంథింగ్ పెంచాలి అని బడ్జెట్లో పెట్టారు. 12,000 కోట్లు ట్యాక్స్ రావాలంటే నువ్వు 25,000 కోట్లకు పైన మందమ్మాలే కావ్య. గతంలో మీరు బెల్ట్ షాపులు పెట్టి మందుతో పాటు సారా కూడా అన్ని అంతే కదా. ఇప్పుడు మీరు గతంలో బెల్ట్ షాపులు పెట్టి ఇంటింటికి మందు అమ్ముతున్నారు, అందుకే ఆదాయం పెరిగిందన్న వాళ్ళు మా ఆదాయానికి మించి 25,000 కోట్లు మీరు మందు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారంటే దాని అర్థమైంది అంటే రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి. అక్బరీ శాఖతో పాటు మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్స్ కూడా ఒక పూర్తిగా పడిపోయినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కాదు, ఎక్కడ చిన్న ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలన్నా ఆలోచిస్తున్నారు. మొత్తం రిజిస్ట్రేషన్స్ అన్ని పడిపోయినాయి. అంటే దీనికి కారణం ఏంటి కావ్య అంటే ప్రధానంగా విధానపరమైనటువంటి లోపాలు. అసలు ఈ రాష్ట్రంలో ఆదాయం పెంచుకోవాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద ఒక కసరత్తే లేదు. ఇవాళ మొత్తము రేవంత్ రెడ్డి మనసంతా కూడా, ఆయన ధ్యాస అంతా కూడా భూముల చుట్టూ తప్ప. సరే, భూముల చుట్టూ ఉన్నప్పటికీ అసెంబ్లీ సెషన్ లో అప్రిషియేట్ చేయాల్సిన బిల్స్ కూడా ఉన్నాయి. కావ్య నేను ఏమంటున్నా, ఏంటి వృద్ధులకు సంబంధించి డైరెక్ట్ ఉద్యోగుల జీతాలు ఇది వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. సో అది మొత్తానికైతే ఆమోదం పొందిన పరిస్థితి. గిగ్ వర్కర్స్ బాధలు వర్ణనాతీతం. సో వాళ్ళ బీమాకు సంబంధించిన బిల్ ఆమోదం. సో ఈ బిల్ వల్ల అట్లీస్ట్ అంటే బిల్ ఆమోదించి వదిలిపెడతారా, లేదంటే మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని? ఇప్పుడు కావ్య ఒక ప్రత్యేకమైన చట్టాలు మనం తెస్తున్నామంటే ప్రస్తుత చట్టాలనే సరైనటువంటి రీతిలో అమలు చేస్తలేమని అర్థం. ఇప్పుడు ఏ చట్టం తెచ్చినా ఇప్పటికే గిగ్ వర్కర్లకి, సామాన్యంగా పనిచేసేటువంటి గిగ్ వర్కర్లకి రక్షణ ఇప్పటికే ఉంది. అంటే మామూలు కార్మికునికి కానీ, మామూలు శ్రమ చేసుకునేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకు ఉండేటువంటి రక్షణ ఇప్పటికే చట్టాలలో మనకు రాజ్యాంగం ద్వారా ఉంది. కానీ ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా యంత్రాంగాన్ని అంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం మీద తీసుకురావడం మంచిది. ఇప్పుడు వృద్ధులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులు కానీ, ఉద్యోగుల తల్లిదండ్రులు కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళని అనాథగా వదిలేస్తే డెఫినెట్గా దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ముందు నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఈఆర్టీవీ ద్వారా ఆమోదం వచ్చినప్పుడు కూడా ఆలోచన ఆమోదం కదా, ఆలోచన ఉన్నప్పుడు కూడా ఈ ఆలోచన కలగజేసింది మనం
కావ్య ఈఆర్టీవీ ద్వారా మొట్టమొదటిసారి ఇటువంటి ఆలోచన ఉండాలి. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల పట్ల ఇలా మానవ సంబంధాలన్నీ కూడా విచ్ఛిన్నం అవుతూ ఉన్నాయి. తర్వాత ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా విధ్వంసం అవుతూ ఉన్నాయి. ఒక అనివార్య స్థితికి వృద్ధులు నెట్టబడతా ఉన్నారు. వారికి ఎవరు కూడా సరైనటువంటి సహాయం అందించడం లేదు. 4-5 సంతానం ఉన్నా కూడా ఎక్కడో విదేశాల్లో ఉండడం, అక్కడ ఉండడం, ఇక్కడ ఉండడం వల్ల ఎవరు కూడా వాళ్ళని చూసుకుంటలేరు. వాళ్ళకు ఒక ఆర్థికపరమైనటువంటి రక్షణ కావాలనే తీసుకొచ్చిన ఈ చట్టంతో ఎంతో కొంతవరకు అయితే మేలయ్యే పరిస్థితి డెఫినెట్గా మేలవుతుంది, తప్పకుండా మేలవుతుంది. మేలు కావాలని మనం అందరం కోరుకోవాలి. దీని మీద నియంత్రణ కూడా కావాలి. కావే చట్టాలు చేసి ఊరుకుంటే లాభం లేదు. నిజంగానే ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తే వెంటనే వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం అందించే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పరచాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని. బహుశా అది ఎక్కడికి వస్తుందో మనం చూడాలి. అయితే నిన్న కూడా ఇంకొక విషయం, కల్తీ పైన ఉక్కుపాదం ఆపడానికి ఇంకొత్త సంస్థ హైడ్రా లాగా, తర్వాత ఈగల్ టీమ్ లాగా ఫామ్ చేస్తామని. సో రీసెంట్గా మనం చూసాం, లాస్ట్ 1.5-2 months క్రితమే సిపి సార్ ఒకటి ఫామ్ చేశారు ఫుడ్ సేఫ్టీ పైన. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో వింగ్ ఉంది. అంటే ఇవి రెండు సరిగా పనిచేయట్లేదని అంటే మనం మొదలే అనుకున్నాం కదా, ఉన్న చట్టాలని, సరే భారతదేశంలో ఉన్న చట్టాలని, అవి శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, లేకుంటే కల్తీ గురించి కావచ్చు, ఇవి ఏవైనా కూడా ఇదివరకే బ్రిటిష్ వాళ్ళ నుండి మనం తెచ్చుకున్నటువంటి అనేక చట్టాలు కొన్ని మార్పులతో ఈ 75-76 సంవత్సరాలుగా అమలు చేస్తూనే ఉన్నాం. ఆయా సందర్భాలను బట్టి కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ చట్టాల వల్లనే మనం ఇప్పుడు పీడీ చట్టం ఉపయోగించవచ్చు. కేసీఆర్ గారి పరిపాలనలో మేము గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కల్తీ చేసినటువంటి వాళ్ళకి, కల్తీ ఎరువులు కానీ, కల్తీ విత్తనాలు, ముఖ్యంగా మనం తినే ఆహారం ఒకవైపు అయితే, రెండో వైపు ఏంటంటే కల్తీ విత్తనాలు అమ్మి రైతులకు చాలా ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశం. అట్లాగే కల్తీ ఎరువులు కూడా, అంటే ఎరువులు కూడా వేస్తే పురుగుల మందులు చనిపోక, ఒక క్రిమి సంహారక చర్య జరగకపోవడం వల్ల ఈళ్ళు తక్కువగా వచ్చేటువంటి ఒక అపారమైనటువంటి నష్టానికి గురైనటువంటి సందర్భాలే. అట్లాగే తినేటువంటి దానిలో మీరు మటన్ కానీ, చికెన్ కానీ ఏం చెప్పలేము సార్, తాగే నీళ్ళ దగ్గర అన్ని కల్తే, అన్ని కల్తీ. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు మన శ్రీశ్రీ కవితను మనం ఇట్లా కోడ్ చేస్తే దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే గతంలో కల్తీ ఆహారం తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ముడిసరికే కల్తీ చేసి మరి సరఫరా అయ్యే పరిస్థితి. చివరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి పెరుగు, నిన్న మీరు చూసిన పత్రికలలో పెరుగు, పాలు, పన్నీరు, పిల్లలు తినే బిస్కెట్లు, ఐస్ క్రీమ్ కూడా సీజన్ వారీగా కల్తీ. అంటే ఇన్ని కల్తీలు వస్తున్నాయి. తర్వాత ఈ రెండు పక్కకు పెట్టి రసాయనాలు ఉపయోగించి పళ్ళను, అంటే ఆరోగ్యానికి ఇప్పుడు మామిడి పళ్ళు కానీ, లేకుంటే మిగతా అరటి పళ్ళు కానీ, వీటిని పండబెట్టడానికి కార్బైడ్ ఉపయోగిస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే కాబట్టి ఈ కల్తీ చట్టం ఇంకా బలోపేతమైన చట్టాలు ఎన్ని తీసుకొచ్చారు. హేట్ స్పీచ్ కంటే కూడా మీరు అటువంటి చట్టాలు తెచ్చే బదులు హీట్ స్పీచ్ అయింది. ఇప్పుడు దానికి మొదలు పెట్టాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. అందరూ మొదలు రేవంత్ రెడ్డి, తర్వాత శ్యాములు, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు కులాల మీద ఎట్లా మాట్లాడారంటే ఒక సామాజిక కులాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే పండబెట్టి తొక్కుతా, మెడల పేగులు వేసుకొని తిరుగుతా. చట్టం చేయలేదు, ఇప్పుడు రీసెంట్ గా చట్టం చేశారు. అంటే ఇప్పుడు ఆయనకు రియాక్షన్ వస్తుంది కదా సమాజంలో. కావ్య ఆ రియాక్షన్ అంతే కదా, ఆ రియాక్షన్ కు ఇప్పుడు రాముని తలుచుకోనంటే రావణ్ణి తలుచుకోవన్నట. ఇప్పుడు ఆయన రాముడా అనేది ఆయన చెప్తలేడు, క్లారిటీగా చెప్పారు కదా. అదే ఏం క్లారిటీ చెప్పాడు? రావణుడు ఉన్నందుకే రాముని అని. నేను ప్రజెంట్ రాముణ్ణి, అందుకనే రావణుడు ఉన్నాడు కాబట్టి నన్ను గుర్తిస్తున్నారు ప్రజలు అని. అంటే దాని అర్థం ఏంది కావ్య? రాజు నేనే, మంత్రి నేనే ఇదివరకు కూడా గతంలో కూడా ఒకసారి ఢిల్లీ వేదికగా చెప్పిండు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడు? రాక్షసుని నేనే, మంచివాడిని నేనే అనే మాట చెప్తున్నాడు. ఆయన అన్ని పాత్రలు తానే పోషిస్తాడు. ఇంకొక పాత్ర ఇంకొకరిని పోషించడానికి అనుమతించాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రాజు ఆయన్నే, మంత్రి ఆయన్నే, రావణుడు ఆయన్నే, రాముడు ఆయన్నే. నిజంగానే రాముడైతే మరి రాముని పరిపాలన చూస్తే మళ్ళీ ఈ 2 ఏళ్ల 3 సంవత్సరాల పరిపాలన ఎవరి పాలన ఇది కూడా కొంత
మనం కుంభకర్ణులాగా నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మేలుకవ చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా రాక్షసులేనాయిగా వాళ్ళందరూ కూడా. అంటే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయవు, చెప్పిన మాట చెల్లుబాటు కాదు, నువ్వు ఇచ్చిన ఆర్డర్లు ఇంప్లిమెంట్ కావు. ఆర్డర్లు ఇంప్లిమెంట్ కావాలని మీరు అంటున్నారు. ఓంకారేశ్వర ఆలయం అవును కావ్య, ఇప్పుడు మూసీ పునరుజ్జీవనం పేరు మీద అందరం కోరుకున్నది ఏంది? మూసీ నిజంగానే కాలుష్యరహితమైనటువంటి ఒక జీవనదిగా అది ఉండాలని మనం అందరం కూడా పర్యావరణ ప్రేమికులం కానీ అందరం కోరుకుంటాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కూడా ఇలా మూసీలోకి పోతా ఉంది, డ్రైనేజీలది కూడా పోతా ఉంది. దీన్ని నివారించడానికి గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము 32 STPలు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మేము పెట్టి వాటిని చేసినాం. అందులో కొన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంది? ప్రభుత్వం ఫస్ట్ కాలుష్యం రహితమైనటువంటి నదిగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు నంబర్ 1 చేయాలి. నంబర్ 2, నదీ గర్భంలో ఉన్నటువంటి పేదలకు ఎవరైనా ఉంటే, ఎవరు ఎంత పేదలైనా కోట్ల రూపాయలు ఇచ్చినా ఇంకెన్ని ఇచ్చినా కూడా నదీ గర్భంలో పోయి పడుకోమంటే మనం మాత్రం పడుకోలేము కావ్య. కాబట్టి అంటే అనివార్య స్థితిలో ఎట్లా పడుకుంటున్నటువంటి పేదల పట్ల నీ కన్సర్న్ ఏందనేది కూడా ఉండాలి కదా. గర్భంలో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఎట్లా కాలుష్యరహితమైనటువంటి జీవనదిగా చేస్తున్నావు, దాన్ని పక్కకు వాళ్ళకు నది ఒడ్డునే పెట్టి ఇంత ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళు కూడా నీకు దీవిస్తారు కదా. నువ్వు చేస్తున్నది ఏంది? ఇవాళ నదీ గర్భంలో ఉన్న వాళ్ళను మొత్తంగా కూడా అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నావు. అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు బఫర్ జోన్ అని పెట్టి బఫర్ జోన్ మారుతుందని ఇప్పుడు అర్థమైంది. అంతే కదా. ఇప్పుడు బఫర్ జోన్ అనేది ఎక్కడైనా ఒక ఖురాను బైబిల్ లాగానా బఫర్ జోన్? స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కావ్య ఎప్పుడైనా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఏం కనిపించట్లేదు సార్. ఉండాలి కావ్య, ఎందుకంటే మనం మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ అని ఎందుకు తీసుకొని డిజైన్ చేస్తారు ప్రాజెక్టులు అంటే గత 30 ఏళ్లలో 40 ఏళ్లలో వర్షం వచ్చినప్పుడు ఎంత ప్రవాహం వచ్చింది, ఆ ప్రవాహాన్ని తట్టుకోవడానికి ఎటువంటి డిజైన్ చేయాలనేటువంటిది ఇంజనీర్లు మనం ఇంజనీర్లు కాకుండా మనకు ఉండేటువంటి కనీస జ్ఞానం ఇది. అందుకే MFD అని పెడతారు, మీరు ఎక్కడికైనా పోండి. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడి వరకు వచ్చింది అది, నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. ఇప్పుడు రిడ్జ్ పార్క్ దగ్గర వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు 40 ఏళ్ల నుంచి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎన్నడూ కూడా మా ఫ్లాట్ల దగ్గరికి నీళ్లు రాలేదు అంటున్నారు. మళ్ళీ నీ అక్కడ డిశ్చార్జ్ మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ అక్కడ ఎన్నడూ టచ్ కాలేనటువంటి సందర్భంలో నువ్వు ఎందుకు అక్కడ ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టాలి కదా. అంటే ప్రభుత్వం అనేది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, ప్రజా సంక్షేమానికి అనుగుణంగా నిర్మాణాలు చేయాలి. మీరు గుడ్డిగా అటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు, మరి అక్కడ గుడి ఉంటే నువ్వు కొట్టేసుకుంటా పోతావా? అందుకనే గుడి కడతా అని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు నది గర్భం మధ్యలో పెడుతున్నాడు. అది ఇప్పుడు ఏంటంటే గుడి అంటే ఎవరు మాట్లాడరు. ఓంకారేశ్వర అనగానే మనం 2 చేతులు వస్తాయి, మొక్కుతాం. రేవంత్ రెడ్డి ఏం చేసినా గుడి కడుతున్నాడు మంచిదే అని దీవిస్తామని ఆయన ఓంకారేశ్వర దేవాలయాలు కట్టండి ఎవరు. ఎందుకంటే కేసీఆర్ గారు యాదాద్రి కట్టిండు కదా, ఎప్పుడు అయినా యాదాద్రి ఓంగానే కేసీఆర్ అంటుండట. ఎవరు విదేశీ వాళ్ళు వచ్చినా ఎవరు కట్టిరంటే కేసీఆర్ అంటుండట. ఈ రేవంత్ రెడ్డికి ఏమనిపించిందంటే నేను గుడి కట్టాలి కదా, నా పేరు మీద ఇది చూడంగానే రేవంత్ రెడ్డి అనాలి కదా. అయితే ఈ అసెంబ్లీ సెషన్స్ చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మొత్తం మంది నిరాశ అయింది, ముఖ్యంగా ఉద్యమకారులది. ఎందుకంటే మనం చాలా విషయాల మీద మాట్లాడుతాం. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం, అమరవీరుల కుటుంబాలకి 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం. గుర్తింపు కార్డులకు ₹1 అక్కర్లేదు కావ్య. ఇవాళ ఉద్యమకారులకు సంబంధించినటువంటి గుర్తింపు ప్రక్రియ ఎట్లా చేయాలి కావ్య? 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఉద్యమ ప్రక్రియ లేదు. చాలామంది అసహజ మరణాలు పాలయ్యారు, కానీ పోలీస్ స్టేషన్లలో వాళ్ళ మరణాలని నమోదు కాలేదు. అటువంటి వాళ్ళకి నమోదు చేసి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక సాంకేతిక పరమైనటువంటి సమస్యగా మారే అవకాశం. దీన్ని మనం ఎట్లా ఈ హడిల్ని ఎట్లా పక్కకు పెట్టాలనేట్టు మీరు మేనిఫెస్టోలో పెట్టారు. కేసీఆర్ మీద మీరు ఉద్యమకారులకు ఏం చేయలేదని బదనాం చేశారు. కేసీఆర్ గారు మండలిలో నిన్న విజయశాంతి కూడా అందుకే ఉద్యమకారులు లేకపోతే కాంగ్రెస్ రాకపోయేది, మీరు సీఎం కాకపోయేది అనే మాటలు కూడా. ఇప్పుడు కావ్య నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు 500లకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు, 10 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు సహాయం చేశారు, 500-600 మంది కళాకారులకు ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే రెగ్యులర్గా వచ్చేటువంటి ఉద్యోగులు కాక ప్రత్యేకమైనటువంటి 2-3 ఇచ్చాడు. ఉద్యోగులకు అందరికి కూడా 4.5 లక్షల మంది ఉద్యోగులకు ఒక ఇంక్రిమెంట్ ఇచ్చాడు.
అంటే జీవితకాలం వాళ్ళకు ఆ ఇంక్రిమెంట్ రిటైర్ అయ్యేంత వరకు వాళ్ళకి ఇంక్రిమెంట్ కొనసాగుతుంది. అంటే కేసీఆర్ గారు చేయాల్సినంత రాజకీయాల్లో ఎవరెవరికి అవకాశాలు ఉంటే అక్కడ చేసిండు. కాబట్టి దీన్ని దుష్ప్రచారం చేసి వాళ్ళు ఏం చేశారు, మేము ఇంతకంటే గొప్పగిస్తామన్నారు కదా. మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క అమరవీరునికి 250 గజాలు జాగిచ్చిర్రా, ఒక్కరికి పెన్షన్ ఇచ్చిర్రా, ఒక్కరికి ఇల్లు ఇచ్చిర్రా, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిర్రా. దీనికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పకుండా ఇవాళ ఉద్యమకారులను మోసం చేసింది. ఇవాళ ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ మొన్న చెలో అసెంబ్లీ పోయి అరెస్ట్ అయినటువంటి నేపథ్యాన్ని చూసి కొంతమంది ఉద్యమకారులు మా రేవంత్ అన్ననే చేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు చేస్తాడని పాపం వాళ్ళ దగ్గరకు పోయి అడుగుతున్నారు. ఎవరైనా ఉండండి, మా జయశంకర్ గారు ఒక మాట చెప్పినారు, ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం మనం అందరం కలిసి పనిచేయాలి, వీలు కాకుంటే సమాంతరంగా పనిచేయాలి, అది కూడా కాకుంటే ఘర్షణ లేకుండా పనిచేయాలని జయశంకర్ గారు చెప్పారు. ఇప్పుడు ఉద్యమకారులందరూ తక్షణ కర్తవ్యం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 200 ఇప్పుడు హైడ్రా మేము ఇన్ని వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు కదా. ఎటువంటి నిర్ణయం లేకుండానే అసెంబ్లీ ముగిసింది, మండలి ముగిసిన పరిస్థితి. అట్లీస్ట్ లాస్ట్ అవర్లో విజయశాంతి గారు మాట్లాడకపోతే ఇంకా దాన్ని టాపిక్ గురించి వాళ్ళు మనం మాట్లాడుకోలేని పరిస్థితి. నిజమే. ఇప్పుడు విజయశాంతి గారు నిన్న లేవనెత్తింది, ఎందుకంటే ఆమె కూడా ఉద్యమకారిణిగా పనిచేసింది, ఉద్యమంలో పాల్గొంది, మాతో పాటు అనేక ధర్నాలలో పాల్గొంది, ముఖ్యంగా అనేక ఉద్యమాలలో మాతో కూడా ఉంది విజయశాంతి గారు. ఆమె పార్లమెంటు సభ్యురాలు కూడా, ఏది బిల్లు జరిగినప్పుడు ఆమె పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. ఆమె తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉంది, బీజేపీ పోయింది, అదంతా వేరే విషయం, ఆమె రాజకీయ చరిత్ర ఏదన్నా ఉండేది. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదనే విషయాన్ని మేము చెప్పుడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలే నిన్న చెప్పింది. రేవంత్ రెడ్డి ఆలోచించాలి, ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి డిమాండ్లను అమలు చేయాలి. 200 ఇప్పుడు హైడ్రా 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని చెప్తారు కదా, మళ్ళీ అది అమరవీరుల కుటుంబాలకి ఇవ్వండి 250 గజాలు. మీరు అమరవీరుల కుటుంబాలు ఎన్ని ఉంటాయి? 1200 అంటున్నాం, 1200, 1500, మ్యాక్సిమం ఒక 2000 లోపు. 2000 మంది ఇంటూ 250 ఎంత అవుతుంది కావ్య? ఎక్కడైనా ఇవ్వచ్చు. వీళ్ళు అక్కడ కంచగట్టినాం ఇక్కడ కంచగట్టినాం అంటారు కదా, ఈ కబ్జాల కోర నుండి విడిపిస్తే అందరికి ఇప్పియచ్చు, అందరికీ ఇవ్వాలి కదా. జర్నలిస్ట్కి ఇస్తామన్నారు, వాళ్ళకి మోసం చేశారు. ఎన్జిఓలకు ఇస్తామన్నారు, వాళ్ళ భూములనే ఇవాళ కబ్జా చేసే ప్రయత్నం చేశారు. గోపన్పల్లిలో ఉన్న భూములు గుంజుకుంటున్నారు ఉద్యమకారుల దగ్గర నుంచి, కానీ మీరు చేసింది ఏమీ లేదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఉద్యమకారుల కోసం మరి ప్రభుత్వం వెంటనే కదలాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. సో ఇదనమాట, మొత్తానికి అయితే అసెంబ్లీ సాగింది, కాకపోతే రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అండ్ నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగాల గురించి సడి సప్పుడు లేకుండా అండ్ దాంతోపాటు స్కాలర్షిప్ల డబ్బుల గురించి ఎటువంటి మాట లేకుండానే అసెంబ్లీ ముగిసింది.